పని పక్కన పెడితే మీ పని అలాగే ఉంటుంది. ఏమంటారు? యేసయ్య పని పక్కన పెడితే ముందు ఆయన పని చూడండి. మరి ఏం చేస్తుంది? ఇంటికి వచ్చినటువంటి ఆయన దగ్గర ఏం చేస్తుంది? కూర్చుంది. ఏమంటే మత్తయి 10వ అధ్యాయము 40 అవుతుంది చూడండి, 42 వస్తుంది. ఆయన యొద్దకు వచ్చి నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని. అందుకు ప్రభువు మార్తా మార్తా అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు. ఏంటంట తొందర అంటే ఏంటి? అక్కడ ఆగి మలిచాడు కానీ తొందర అంటే ఏంటి? టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఏంటది? టెన్షన్. చేతిలో డబ్బులు లేవు, అయిపోతుంది, వాయిదా అయిపోతుంది, చేతిలో డబ్బులు లేవు, టైం వచ్చేస్తుంది, చేతిలో డబ్బులు లేవు, ఎలాగా? అవునా? టెన్షన్ టెన్షన్. అదేనా తొందర అంటే ఏంటి? ఈ రోజు గడిచిపోతుంది, ఎలాగా? ఎవరు చేస్తారు? సెట్ అయిపోతుంది, ఎలాగా? ఏ టెన్షన్ లేదు. మరి ఎలా కూర్చుంది? హ్యాపీగా కూర్చుంది. మీరు హ్యాపీగా కూర్చోండి దేవుని సన్నిధిలో. ఎక్కడ కూర్చున్నారు? ప్రభు పాదాల దగ్గర కూర్చోండి. దేని గురించి టెన్షన్ పడద్దు. తొందరపడుచున్నావు కానీ అవసరమైంది ఒక్కటే. ఆ ఒక్కటి యేసయ్య మాట, ఆ ఒక్కటి యేసయ్య సన్నిధి, ఆ ఒక్కటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి మనం. ఆ ఒక్కటే యేసయ్య పని. అవి ఏమైంది కొంది భార్య? యేసయ్య పాదం ఒక్కటే కదా. అదే పని పెట్టుకుంటే అక్కడికి వెళ్ళిపోతాయి, మైండ్ ఇక్కడికి వెళ్ళిపోతాయి. ఒక్కటే పెట్టుకోండి. 2 పడవ మీద కాలు వేయొద్దు, 2 పనులు పెట్టుకోవద్దు. ఒక్కటే. మరియా ఏంటంట? ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మనుషుడు దేని వల్ల జీవిస్తాడో తెలుసుకుంటే మళ్ళీ ఇది తెలుసుకోండి. 8వ అధ్యాయం 3వ వచనం తీయండి. ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణిచి ఆకలి కదా చేస్తాడు. కొంతమందికి ఆకలి అవ్వదు కదా, టెన్షన్లో ఉంటే ఆకలి అవుతుందా? నాకు కూడా పని ఉన్నప్పుడు ఆకలి మర్చిపోతాం. నీకు టైంకి ఆకలి కలగ చేస్తాడో, ఆరోగ్యం కలగ చేస్తాడో, అవసరమైనటువంటి నీకు అందిస్తాడో. నువ్వేం చేయాలంట? నీ దగ్గర ఉన్నది ఏం చేయాలి? ఆయన వద్దకు తేవాలి ముందు. అర్థమైందా? అవును కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఏముందండి? ధాన్యం బస్తా ఉంది కదా, మీకు పొలం ఉంది. ఆ బస్తా అక్కడ, పొలం అక్కడ ఉంటే ఉంటుందా? నాకు తెలిసినటువంటి వాళ్ళు 4 అంతములు ఉన్నారు, మా చుట్టాలే వాళ్ళు. వాళ్ళకి 1.5 ఎకరం పొలం ఉంది. అర్థమైందా? 1.5 ఎకరం పొలం ఉన్నది. ఇప్పుడు ఆ 1.5 ఎకరం పొలము 3 సంవత్సరాల నుంచి ఏమీ వేయట్లేదు. అమ్మ అర్థమవుతుందా? 3 సంవత్సరాల నుంచి ఏమీ వేయట్లేదు. ఎందుకు? వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వాళ్ళ మమ్మీ చచ్చిపోయింది. వాళ్ళ మమ్మీ తినకార్యాలన్నీ కూడా సక్రంగా చేసి భోజనాలు పెట్టారు, 3 అంతా కూడా పైసలు వేసుకున్నారు, బాగా వేసుకున్నారు. అది పంచుకుంటాకు వచ్చింది తెప్పులు. ఇప్పుడు ఒకటి చేసుకుంటున్నాడో ఆయన వార్చుకోకుండా అలాగే ఉంచేశారు. అది అలాగే ఉంది. పంట వస్తుందా? ఇక్కడ ఒడ్లు ఇక్కడే ఉన్నాయి, విత్తనాలు, ఆ భూమి అక్కడే ఉంది. అది వేస్తూ ఉంటే ఏం చేస్తాయి? 6 పంటలు వచ్చినాయి. ఎన్ని పంటలు? 6 పంటలు. ఎంత నష్టం? మీకు అర్థమవుతుందా? మీ అర్థం ఉన్న దేవుని అడగండి. అప్పుడు అది ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? మామూలుగా కాదు. ఆయన వద్దకు వచ్చినటువంటి వాడు ఏం తెచ్చాడు? ఆయన 2 చేపలు. మీ దగ్గర ఏదున్నా సరే ఆయన వద్దకు తండి. అప్పుడు అది దీవించబడకపోతే ప్రభుని ఏమన్నాడో? శోధించండి అన్నాడు లేదా? అన్నాడా? ఎక్కడ తెమ్మన్నాడు? తేండి. మందిరపు ఏంటంటే నిధి. నిధి అంటే ఏంటి అనండి. నిధి అంటే ఏంటి? తరగదు. ఇంకా నువ్వు ఎంత ఖర్చు పెట్టినా తరగదు, ఎప్పటికీ తరగదు. నీ తరతరాలకే తరగనటువంటి నిధి. అర్థమవుతుందా? నిధి ఎక్కడుంది? అది ఎక్కడుంది? ఎక్కడుంది? దేవుని మందిరపు నిధి. నీది ఆ నిధిలో ఉంటే నీకు ఇంకేదో లేదు. ఎక్కడి నుంచి వద్దంట? ఇక్కడే నీ సొమ్ము ఈ నిధిలో ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది నీకు?
ఆకాశం వాకిండ్లు ఎంత తక్కువ, ఇప్పి ఎంత ఎంత పట్టజాలంత. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన మాటలు విందాం. అందుకంటున్నాడు, నా శరీరం తిని నా రక్తం తాగువాడే నా శరీరం తినండి మీరు బ్రతుకుతారు, నా మాటలు వినండి మీకు సమృద్ధి ఉంటుందని చెప్తున్నాడు. మరియా ఏర్పాటు చేసుకున్నది కదా, ఆ అరణ్యంలోకి వెళ్ళి శిశువుగా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు శిశువులా? విశ్వాసులు. ఎంతమంది బ్రతికారు? ఎంతమంది తిన్నారు? అది ఎంతమంది? 5,000. ఎవరికైనా స్త్రీలు లేరు అక్కడ, స్త్రీలు ఉన్నారు, వాళ్ళు లెక్కట్లేదు, పురుషులను లెక్కెట్టారు. ఎందుకు పురుషులు లెక్కెట్టారు ఆగన్నాడు. ఎందుకు పురుషులు లెక్కెట్టారు? స్త్రీలు పిల్లలు ఎందుకు లెక్కట్లేదు? కుటుంబం. అప్పట్లో ఇజ్రాయేల్ యొక్క ధర్మశాస్త్ర ప్రకారము పురుషులు మాత్రమే లెక్కలో తీసుకుంటారు. అర్థమైందా? దావీదు కాలంలో కూడా పురుషులు లెక్క పెట్టారు. అప్పటికి యేసు ప్రభు ఉన్నాడు కదా, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పుడు మార్చబడింది. కదా, అప్పుడు అందరూ లెక్కలో తీసుకుంటున్నారు. పురుషులు మాత్రమే. మనం ఎక్కడ ఉండాలి? ఆయన పాదాల యొద్ద. హల్లెలూయా, హల్లెలూయా. మనం మోకరిద్దాం, ఆయన మాటలు విందాం, ఆయన పని చేద్దాం. మనం మరియలాగా ఏ టెన్షన్ లేకుండా ఉందాం.